ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉదయం తను నిన్ను అన్ని ప్రశ్నలు వేసి అంత అవమానించి మాట్లాడినా నువ్వు ఒక్క మాట కూడా అనకుండా కామ్గా ఉన్నావంటే గౌరీ గారంటే నీకు ఎంత అభిమానం ఉందో అప్పుడే అర్థమైంది అన్నయ్య. మరి అలాంటి ఆవిడ్ని కాదనుకున్నావు సరే, అట్లీస్ట్ తనకెప్పటికీ మంచిగా గుర్తుండిపోయే ఒక మంచి స్నేహితుడిలా ఉండిపోవాలి గాని శత్రువులా కాదు కదా. కరెక్టేరా, కానీ ఇప్పుడేం చేద్దామంటారు? వెళ్ళి గౌరీ గారికి సారీ చెప్పి మీ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేసుకోండి అన్నయ్య. ఆలోచించకన్నయ్య, అపార్థాల్ని ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది. సరేరా, ఇప్పుడే నేను వెళ్ళి గౌరీ గారితో మాట్లాడొస్తానురా. గౌరీ గారు, నేనే మీ దగ్గరికి వద్దామని బయలుదేరాను. ఈలోపు మీరే వచ్చేసారు. మీతో కొంచెం మాట్లాడాలి. అంతకంటే ముందు నేను మీకు విషయం చెప్పాలి. రేపు ఉదయం 9 గంటలకి నా పెళ్లి చూపులు. మీరు తప్పకుండా రావాలి. ఏంటి ఉదయం అంతా గొడవ చేసి ఇప్పుడు అసలు ఏం జరగనట్టు కూల్గా వచ్చి ఇన్వైట్ చేస్తున్నానని ఆశ్చర్యంగా చూస్తున్నారా? మాకంటూ ఇక్కడున్న ఫ్రెండ్స్ మీరే కదా. కాకపోతే అక్కడ మీ నోటికి కాస్త తాళం వేస్తే మంచిది. ఎందుకంటే పోయినసారి నా పెళ్లి చూపుల్లో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గౌరీ గారు. పోయినసారి పెళ్లి చూపుల్లో మీరు అతి ఉత్సాహం చూపించి కాస్త ఓవర్గా బిహేవ్ చేశారు కదా. దానివల్ల మన మధ్య ఏదో ఉందని ఊరంతా ప్రచారం కూడా జరిగింది. అవన్నీ క్లియర్ చేయడానికే పిలుస్తున్నాను. రేపు అందరితో పాటు మీరు కూడా రండి. జస్ట్ గెస్ట్ లాగా కూర్చోండి. కార్యక్రమం పూర్తయ్యాక నన్ను విష్ చేసి వెళ్ళండి. దాంతో మన మధ్య ఏమీ లేదన్న క్లారిటీ అందరికీ వస్తుంది. నాకు ఒక భారం తగ్గుతుంది. తప్పకుండా రండి. గౌరీ గారు, ఒక నిమిషం. మీరు ఆవేశంలో డెసిషన్ తీసుకున్నారు. ఇంకొకసారి ఆలోచించండి. లేదు శంకర్ గారు, ఫస్ట్ టైం నేను ఫుల్ క్లారిటీతో డెసిషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కాలం అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఒకరి మీద డిపెండ్ అయి ఉండలేం కదా. నా లైఫ్ నేను చూసుకోవాలి కదా. సో నాకిది రైట్ డెసిషన్. వెళ్తున్నాను. గెస్ట్ లాగా వచ్చి విష్ చేసి వెళ్ళండి. ఓకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.